హైదరాబాద్ మహానగరంలో మనందరం చాలా సార్లు ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తావు తీసింది. అట్ ది సేమ్ టైం చాలామంది దీని మీద రెస్పాండ్ అవుతున్నారు. పబ్లిక్ రెస్పాండ్ అవుతున్నారు, పోలీసులు రెస్పాండ్ అవుతున్నారు, చాలామంది లాయర్స్ రెస్పాండ్ అయ్యారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఏదో ఒక సమయంలో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు. అదేంటంటే నో హెల్మెట్, నో ట్రాఫిక్ రూల్స్, ర్యాష్ డ్రైవింగ్, రూడ్ బిహేవియర్. తప్పు చేసేది వాళ్లే, తన్నేది వాళ్లే. రోడ్డు మీద తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఇలా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు ఒక యువకుడు. ఇది హైదరాబాద్లో హిందువుల పరిస్థితి అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆ బాధితుడిపైనే దాడికి ప్రయత్నించారు అవతల ఉన్నటువంటి ఆ బైకర్స్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. తమ పరిస్థితి కూడా ఇదే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పోకిరీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటూ ఇటు డీజీపీ శివధర్ రెడ్డిని, సిపి సజ్జనార్ను ట్యాగ్ చేస్తూ చాలామంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసులు ఇప్పటికే ఈ ట్వీట్కి రిప్లై కూడా ఇచ్చారు. దాడికి ప్రయత్నించిన బైకర్ మహమ్మద్ అహ్మద్గా గుర్తించారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ మహమ్మద్ అహ్మద్ బైక్ మీద దాదాపుగా 4,000 రూపాయల చలాన్స్ ఉన్నాయి. 4,000 రూపాయల చలాన్స్ ఏదో 4-5 చలాన్స్ కాదు, సుమారుగా ఒక 10-20-15 చలాన్స్ ఉన్నాయి ఈ బైక్ మీద. అదిగో నేను మీకు స్క్రీన్లో ఆ బైక్ మీద ఉన్నటువంటి చలాన్స్ చూపిస్తున్నా. ఇక్కడ మధ్యలో మీకు వైట్ కలర్ బైక్లో మొబైల్ పెట్టుకొని, ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని కనిపిస్తున్నాడు కదా, ఆ వ్యక్తిని ఆ పక్కనున్న కొంతమంది, వాళ్ళకి హెల్మెట్ లేదు, చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి ఇతన్ని క్వశ్చన్ చేస్తూ ఇతందే తప్పని తిడుతున్నారు. వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేసి ఏం మాట్లాడలేని పరిస్థితి. అడిగితే ఎందుకు 4-5 ఉన్నారు చుట్టూ, వాళ్ళ ఏరియా, వాళ్ళు వచ్చి కొట్టేస్తారేమో, ఇంకేదైనా చేసేస్తారేమో అన్న పరిస్థితి కనపడుతుంది. అసలు ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది అతను ఏమంటున్నాడు అనేది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ వీడియో ఆర్ ఈ న్యూస్ చూసిన తర్వాత మీరు కూడా ఇలాంటి పరిస్థితిని హైదరాబాద్లో ఫేస్ చేశారా? చేస్తే మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి, మాతో కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈజ్ దిస్ యువర్ సిచ్యువేషన్ ఆల్సో ఇన్ హైదరాబాద్? ప్రజలు, పోలీసులు ఈ విషయంలో ఇంకొంచెం స్ట్రిక్ట్గా వ్యవహరించాలా కొంతమంది విషయంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఒకసారి ఆ వీడియో నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడు మామ. రోడ్డు మీద గందరగోలుగా వాళ్ళు పోతా నాది తప్పు ఉందంటున్నారు. అక్కడికి నేను 40-30 ఆ స్పీడ్ దాటలేదు నేను. అసలు వాడు కట్లు కొడదామని చూసి మధ్యలో నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ తప్పు చేసింది ఎవరు? నా తప్పు ఇన్ కేసు అక్కడ ఉందేమో కింద కామెంట్ చేయి. నా దగ్గరకు వచ్చేసి నేను స్పీడ్ పోతున్నానంట. ఇది मेरे पास रिकॉर्ड है। అన్నాడు, ఆపినాడు. అరౌండ్ 10 మెంబర్స్ దాకా నన్ను రౌండ్ అప్ చేసేసినారు. నా తప్పు లేదని చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ సైడ్ సపోర్ట్ ఇస్తాను, నాతోనే ఆర్గ్యూ చేస్తున్నారు. అసలు సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందంటే నాకు హైదరాబాద్ లో అంత బ్యాడ్గా ఉంది. అక్కడ నా తప్పు లేదురా అన్నా కూడా నన్నే ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా చూడు మామ. సో చూస్తున్నారు కదా, వాళ్ళే ర్యాష్ డ్రైవింగ్ చేసి వాళ్ళే చుట్టూ ఒక 10 మంది గుమిగూడారట. పాపం అతని కండిషన్ ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నేనేదో 30-40 స్పీడ్లో వెళ్తున్నాను, వాళ్ళు అదిగో మీరు ఒకసారి చూడండి వాళ్ళ ర్యాష్ డ్రైవింగ్ ఎలా ఉందనేది మీరు చూడండి. ఇదిగో ఇతను వెళ్తున్నాడు, అదిగో వాళ్ళు వచ్చి అతన్ని బెదిరించి కొట్టడానికి ట్రై చేయడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, చేతులు వేయడం, ఆపి రికార్డ్ బయటికి అని బెదిరించడం. చుట్టూ 10 మంది వచ్చారంట. ఇంకొకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు, అతని బాధ ఏంటి, ఎందుకు ఇంతగా ఈ వీడియో వైరల్ అవుతుందని ఒకసారి మీకే అర్థమవుతుంది. చూడండి. అరౌండ్ 10 మెంబర్స్ దాకా. ఈ వీడియో పూర్తిగా చూడు మామ. రోడ్డు మీద గందరగోలుగా వాళ్ళు పోతా నాది తప్పు ఉందంటున్నారు. అక్కడికి నేను 40-30 ఆ స్పీడ్ దాటలేదు నేను. అసలు వాడు కట్లు కొడదామని చూసి మధ్యలో నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ తప్పు చేసింది ఎవరు? నా తప్పు ఇన్ కేసు అక్కడ ఉందేమో కింద కామెంట్ చేయి. నా దగ్గరకు వచ్చేసి నేను స్పీడ్ పోతున్నానంట. ఇది मेरे पास रिकॉर्ड है। అన్నాడు, ఆపినాడు. అరౌండ్ 10 మెంబర్స్ దాకా నన్ను రౌండ్ అప్ చేసేసినారు. నా తప్పు లేదని చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ సైడ్ సపోర్ట్ ఇస్తాను, నాతోనే ఆర్గ్యూ చేస్తున్నారు.
అసలు సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందంటే నాకు హైదరాబాద్ లో అంత బ్యాడ్గా ఉంది. అక్కడ నా తప్పు లేదురా అన్నా కూడా నన్నే ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా చూడు మామ. సో అతని బాధ మీకు అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా మనలో చాలామంది ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా రోడ్ల మీద ఆ వీడియోలో చూడండి మీరు, రయ్యమని చెప్పేసి అతను ముందు వెళ్ళి, అతను చాలా స్లోగా వెళ్తున్నాడు, అతను ముందు వెళ్ళి అతని మీదే మళ్ళీ రౌడీజం చేస్తున్నారు, అతని మీద దాడి చేసే ప్రయత్నం, చేతులు వేస్తున్నారు, కొడుతున్నారు. వీడియో ఉంది ప్రూఫ్ అంటే నీకు దమ్ముంటే వీడియో అని చెప్పి బెదిరిస్తున్నారు. ఇలా చాలామంది ఇలాంటి పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. ఒక్కడికి హెల్మెట్ లేదు అక్కడ. ఒక్కొక్కళ్ళ బైక్ మీద 10-20 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అన్ని ర్యాష్ డ్రైవింగు, హెల్మెట్ లేకపోవడం, లైన్ క్రాస్ చేయడం, రాంగ్ రూట్లో వెళ్ళడం, ఇలాంటి మొత్తం అన్నీ ఉన్నాయి. వాళ్ళ మీద ఒక్కరికి ఏం చర్యలు తీసుకోవడం లేదు. నా మీద వాళ్ళు గొడవకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది నా ఒక్కడి బాధ మాత్రమే కాదు, హైదరాబాద్లో చాలామంది పరిస్థితి ఇదే అని చెప్పి చెప్తున్నాడు. మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేశారా? ఇలాంటి కొంతమంది పనికి మాలిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఇబ్బంది పెడుతున్నారా? మీరు ఇబ్బంది పడలేదా? ఒకవేళ మీరు ఇబ్బంది పడితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మాతో షేర్ చేసుకోండి. అండ్ అతను చేసినటువంటి ట్వీట్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను మీకు. ఒక్కసారి ఆ యువకుడు చేసిన ట్వీట్ ఒకసారి ఇవ్వండి స్క్రీన్ మీద నాకు పీసీఆర్. ఇదిగో ఇప్పటికే అతని బైక్ మీద ఉన్నటువంటి చలాన్స్, వీటి గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ హిందూస్ ఇన్ హైదరాబాద్. ఇఫ్ యు వేర్ హెల్మెట్ గోయింగ్ ఇన్ లో స్పీడ్ in right direction, still you were abused and got beaten on daylight by peaceful. All peacefuls అంటే మేబీ ఇతని ఉద్దేశం కొంచెం వెటకారంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేసినట్లు కనపడుతుంది. ఎందుకు? కొంతమంది శాంతి పేరుతో అందరూ సమానమే, అందరూ ఒకటే, అందరూ కరెక్టే అన్నట్లుగా మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు కదా, మేబీ వాళ్ళని ఉద్దేశించి ఇలా చేస్తున్నాడేమో. ఆల్ పీస్ఫుల్స్ ఆన్ రోడ్ కీప్ సపోర్టింగ్ దెమ్ అండ్ అబ్యూజింగ్ యూ without not even knowing what happened there. Still it's your fault because you are a Hindu in Hyderabad. Antu maybe he meant some seculars, maybe he meant some seculars. అతను ఉద్దేశంలో సూడో సెక్యులర్స్ అయి ఉండొచ్చేమో, ఆ ఉద్దేశంతో చెప్పుండొచ్చేమో. అతను చాలా కోపంగా ఉన్నాడు అనేది అర్థం అవుతుంది. కాకపోతే ఇది నా ఒక్కటి ప్రాబ్లం మాత్రమే కాదు, ఇలాంటి ప్రాబ్లం చాలా మందికి ఉంది అని చెప్పి కూడా అతను చెప్తున్నాడు. అండ్ ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి చలాన్స్ చూడండి, అతను పోస్ట్ చేశాడు. అండ్ ఆ బైక్ మీద ఉన్నటువంటి చలాన్స్ ఇప్పటికే 2000 రూపాయలకు పైగా చలాన్స్ ఉన్నట్లుగా కనపడుతుంది. అండ్ ఆ చలాన్స్ అన్నీ కూడా ఏమున్నాయి? అన్నీ ర్యాష్ డ్రైవింగ్స్, 4000 వరకు, 4000 రూపీస్ చలాన్స్ పెండింగ్లో ఉన్నాయి. అన్నీ ఏమేం చలాన్స్ ఉన్నాయనేది ఒకసారి నేను చూపిస్తాను చూడండి మీకు. ఇలాంటి వాళ్ళని అసలు ఎలా తిరగనిస్తున్నారు రోడ్ల మీద? వీళ్ళు కదా మందు తాగి రోడ్ల మీద డ్రైవ్ చేసే వాళ్ళు ఉగ్రవాదులతో సమానమని సజ్జనార్ గారు అన్నారు కదా. మరి ఇంత ర్యాష్గా, ఇంత దారుణంగా రోడ్ల మీద బిహేవ్ చేసేవాళ్ళు వీళ్ళు ఏం తక్కువ ఉగ్రవాదులకి? హెల్మెట్ ఉండదు, రూల్స్ ఫాలో అవ్వరు, సిగ్నల్ జంప్ చేస్తారు, ఓవర్ స్పీడ్ వెళ్తారు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు, లైన్ క్రాస్ చేసి పార్కింగ్లు చేస్తుంటారు. వీళ్ళ వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్ల మీద? వీళ్ళు కాదా ఇంత? సరే, ఏదో ఒకసారి అనుకోకుండా ఒక చలాన్ పడిందా? ఏదో ఎమర్జెన్సీలో స్పీడ్గా వెళ్తున్నావు, ఒక చలాన్ పడింది, అర్థం ఉంది. లేదు నీకు హెల్మెట్